కూడా దాని తగ్గ చితక్ కొట్టాడు, చాలా బీజం బాగుంది. బట్ లాస్ట్లో ఏదైతే రాముడు వస్తాడో అని మన రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, బట్ అంత కాకపోయినా అంత 30% కూడా క్యారీ చేయలేకపోయారని చెప్పాలి. క్లైమాక్స్ మైనస్. ఎందుకంటే ఒక మనోజ్ని ఒక పవర్ఫుల్ అంటే ఒక ఇంచుమించు ఒక గాడ్లా చూపిస్తారు. అది వచ్చిన తర్వాత క్లైమాక్స్ ఎలా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతలా లేకపోయినా కనీసం మనం ఎంజాయ్ చేయాలి కదా. వచ్చాడు, కొట్టాడు, వెళ్ళాడు, అంతే సినిమా. క్లైమాక్స్ అలాగే ఉంటుంది. చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఆ ఎక్స్పెక్ట్ చేయని 10% కూడా ఉండదు. అందుకని ఒక యావరేజ్ ఫిలిం కన్నా విజువల్ ఎఫెక్ట్స్ చాలా గ్రేట్ అన్న. 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే నిజంగా చాలా మంది ఈయన చూసి ఎక్కి తెచ్చుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్లో 100 కోట్లు పెట్టి నాశనం చేస్తారు కదా సినిమాలు. బట్ 60 కోట్లు ఇంత ఎఫర్ట్ పెట్టారంటే ఈయన చూసి చాలా ఎక్కి తెచ్చుకోవాలి. కథ, స్క్రీన్ ప్లే మైనస్ సినిమాకి. బాగుందన్న సినిమా. లాస్ట్ క్లైమాక్స్ బాగుంటుంది సినిమా. సూపర్ అని సినిమా. మొత్తం థ్రిల్లింగ్ మూవీ అన్నట్టు సినిమా. హనుమాన్ మూవీ కంటే బాగుంది లేదు. లాస్ట్ క్లైమాక్స్లో జర ప్రభాస్ లాగా ఉంటుంది సినిమా. శ్రీరాముడు వస్తాడు కదా, ప్రభాస్ లాగా అనిపిస్తుంది. సినిమా అయితే సూపర్ ఉంది, సూపర్ ఉంటుంది సినిమా. హనుమాన్ కంటే హనుమాన్ లాగానే ఇది వేరియేషన్, అది వేరియేషన్. సినిమా అయితే సూపర్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ ట్రైలర్ చూసి బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అందరూ. అది కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు అనిపిస్తుంది. స్టోరీ స్లోగా తీసుకెళ్తారు. హై ఇచ్చే మూమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. బట్ అదేంటంటే క్లైమాక్స్లోకే పెట్టుకున్నారు ఎక్కువ, చాలా మటుకు. సో అంతే. హనుమాన్ రేంజ్ అని చెప్పలేనన్న. హనుమాన్ రేంజ్ అని చెప్పలేము. బట్ ఈ స్టోరీ ప్రకారం ఈ స్టోరీకి బాగానే తీశారు. బట్ ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తుంది. మనకి ఆ హీరో స్ట్రగుల్స్ అవేవి ఎక్కువగా చూపించరు అనమాట. సో అంతా అయిపోతుంది అనుకున్నట్టే అయిపోతుంది అనే వస్తుంది అనమాట. లాస్ట్ కల్కి టైప్ అంటే అలా కూడా చెప్పలేమన్న. లాస్ట్లో చిన్న పెట్టారు అంతే. రాముడు రిలేటెడ్ ఆస్పెక్ట్స్ లాస్ట్గా ఉంచుకున్నారు అనమాట. ఎక్కువ అది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని చెప్తాను అంతే. మైనస్ పాయింట్స్ అదే అండి, అంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయిపోవడం వల్ల మనకి హై ఇచ్చే మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అది పాజిటివ్. మంచు మనోజ్ గారి క్యారెక్టర్కి మాత్రం ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది మాత్రం చాలా బాగా. ఇప్పుడే మిరాయి సినిమా చూశాను, చాలా బాగుంది. సినిమా కంటెంట్ వచ్చేసి ఒక మంత్రగాడు లక్షలాది మందిని చంపే క్రమంలో హీరో వెళ్ళి కాపాడే సిచ్యుయేషన్లు ఉంటాయి. అదే సినిమాకి పెద్ద హైలైట్. ఆ మంత్రగాన్ని చంపేసి ఆ 9వ గ్రంథాన్ని రక్షించుకోవడమే ఈ సినిమా స్టోరీ. సినిమా మొత్తం గూస్ బంప్సే, చాలా బాగా అనిపించింది. సినిమా మొత్తం గూస్ బంప్సే. సినిమా 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టాడు సినిమాకి. చాలా సూపర్ ఉంది. సూపర్ ఉందన్న. అందులో తేజ సజ్జ ఎవరు కనపడరు, మంచి ఎవరు కనపడరు. ఆ క్యారెక్టర్ మాత్రం కనపడతాయి. సూపర్ ఉంది, చాలా బాగుంది. మిరాయి మూవీ ఇప్పుడే చూశాను. క్యాస్టింగ్, డైరెక్షన్, విఎఫ్ఎక్స్, మిరాయి మూవీ చాలా బాగుందన్న. క్యాస్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాగా చేశారు. కార్తిక్ ఘట్టమనేని ఇంత బాగా డైరెక్షన్ చేస్తారని ఎవరు అనుకోలేదు. తక్కువ బడ్జెట్తో విఎఫ్ఎక్స్ చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే మాత్రం అదుర్సు. క్యాస్టింగ్ మాత్రం మంచు మనోజ్ గారు, తేజ సజ్జ గారు, శ్రేయ గారు, రితిక గారు అందరూ బాగున్నారు. క్యాస్టింగ్ అందరూ బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా అందరూ చూడాల్సిందని నేను కోరుకుంటున్నాను. అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. పైరసీ యాక్సెప్ట్ చేయొద్దు. ప్రసాద్ అనంలో రేట్లు ఎక్కువ ఉన్నాయని చూడటం మానేకండి. సంజయ్ గారు వెళ్ళండి. ఇలాంటి మూవీ మీరు ఎప్పుడు మిస్ కాకండి. చాలా బాగా తీశారు. తక్కువ బడ్జెట్తో చాలా మంచి మూవీ తీశారు. ఫైట్స్, ఎలివేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా అయితే చాలా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ బాగా నచ్చుతుంది. అదే ట్విస్ట్ ఇందులో అలాగే ఉంటుంది. సేమ్ ఆ కలికి అది సేమ్ సమానంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభాస్ స్టార్టింగ్ ఇది ఇస్తాడు, వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఆ కర్రే మెయిన్. మొత్తం అంత సినిమా సినిమా అయితే 4.5 ఇవ్వచ్చు. సీజే చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ గ్రద్ద సీన్ కానీ ఇంటర్వెల్ ముందు సీజే కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా నచ్చింది. సూపర్ యోధా మూవీ మిరాయి చూసి వస్తున్నా అన్న. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను అనిపిస్తుంది. ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని, మన పురాణాన్ని వాడుకొని కార్తిక్ ఘట్టమనేని గారు, తేజ సజ్జా గారితో ఒక మంచి ప్రయత్నం చేయడం అయితే జరిగింది. అఫ్కోర్స్ స్టోరీ కొంచెం నరేషన్ అనేది స్లో ఉంటుంది. బట్ మూవీ అయితే ల్యాగ్ అని చెప్పను. స్టోరీ అనేది
మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది. నరేషన్ అనేది స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ బిగినింగ్లో కూడా స్లో ఫీల్ అవుతారు, అలానే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్లో ఫీల్ అవుతారు జనాలు. బట్ అది ల్యాగ్ కాదు, నరేషన్ అనేది స్లో నరేషన్. అంతకు మించి సినిమా బాగాలేదు అని అయితే చెప్పను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మైథలాజికల్ ఫిక్షన్ అని చెప్తాను. ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని, మన పురాణాన్ని వాడుకొని కల్పితంగా మనకి ఒక ఫ్యాంటసీని చూపించడం జరిగింది. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి ట్రైలర్లో ఆల్రెడీ మనం చూసాము ఒక పక్షి రూపంలో. అది ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. ఆఫ్ కోర్స్ రాముడు బ్యాక్ డ్రాప్, పక్షి మీరు ఆల్రెడీ మీ గెసెస్ మీరు చేస్తూనే ఉండొచ్చు. బట్ సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అట్లానే క్లైమాక్స్లో మంచి మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఎవరు పోస్ట్ క్రెడిట్స్ అనేవి మాత్రం మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్స్లో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేనైతే ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది స్పాయిలర్ ఇవ్వను జనాలకి. సో మీరు మాత్రం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ మిస్ అవ్వకండి. ఎండ్ టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని బయటకు వచ్చేయకండి. మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అట్లానే మంచు మనోజ్ గారు ఒక ఫియరీ కంబ్యాక్ అని చెప్తాం మంచు మనోజ్ గారికి. బ్లాక్ స్వాడ్, మహావీర్ రామ, ఆయన పేరుకి తగ్గట్టు, ఆయన బాడీ కట్అవుట్కి తగ్గట్టు, ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు రాక్ చేశారు పర్ఫార్మెన్స్ని. అసలు మామూలుగా లేదు ఆయన విలనిజం మాత్రం. అండ్ తేజ సజ్జా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు తేజ సజ్జా గురించి. చిన్నప్పటి నుంచి ఇంత బుడ్డ పోరోడ్లాగా చూస్తూ పెరిగాము. ఇప్పుడేమో పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద పాన్ ఇండియా లెవెల్లో, అట్లనే మొన్న సూపర్ హీరో, ఇప్పుడేమో సూపర్ యోధా. అబ్సల్యూట్లీ కిల్లింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ తేజ సజ్జా గారు మాత్రము. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ కానివ్వండి, మూవీలో ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి, కో యాక్టర్స్తో ఆయనకున్న బాండింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ హరిగౌడ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసేశారు. ఆ సీన్కి మీకు ఆ జనాలని మీరు కళ్ళకు కట్టినట్టు సీన్ని చూపించాలి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఉపయోగపడింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం టాప్ నాచ్ వర్క్. అంటే మీకు ఎట్లా అంటే ఎక్కడ ఇది ఏదో చిన్న మూవీ ఆడుతూ పాడుతూ తీసేశారు అన్నట్టు ఎక్కడ అనిపించదు. ఆ విఎఫ్ఎక్స్ చూస్తే అంత మంచి విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మనం డ్రాగన్స్ని చూస్తాం కదా, మన ట్రైలర్లో చూపించింది చాలా తక్కువ. ఆ పక్షి సీక్వెన్స్, ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ చూస్తే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ, మార్వెల్ అవెంజర్స్ కానీ, ఆ మిస్టికల్ సీక్వెన్సెస్ కానీ అవి ఏమీ తక్కువ కాదనిపిస్తుంది. అంత బాగుంది విఎఫ్ఎక్స్ కూడా. అసలు పేరు పెట్టడానికి లేదు. మేబీ జనాలు కొంచెం స్లో అని ఫీల్ అవుతారు, ల్యాగ్ అంటారు, కానీ అది స్లో కాదు. నరేషన్ అనేది స్లోగా వెళ్ళింది. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే అది. ఇది ఒక పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. తేజ సజ్జా గారు ఆయన స్క్రిప్ట్ ఎంచుకోవడం విధానం చూస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంది. ఇలాంటి స్టోరీలు తీసుకుంటూ పోతే టాప్ ప్యాన్ ఇండియా స్టార్స్ అందరి లిస్టులో చేరిపోతారని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ గారి తర్వాత మన టాలీవుడ్ నుండి తేజ సజ్జా గారు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి 2-3 పడితే ఆయన ఎంచుకునే స్క్రిప్ట్ వేరే విధంగా ఉంది. మన బ్లాక్ స్వాడ్ మనోజ్ గారి గురించి చెప్పాలంటే వేరే లెవెల్, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి అన్నట్లు ఉంది. ఈగ వాళ్ళ మనోజ్ ఫ్యాన్స్ మీద బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేలా మనోజ్ ఉన్నాడు. లోపలైతే వేరే లెవెల్లో ఉంది యాక్టింగ్. ఇందులో శ్రేయ గారి యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసింది మేడం గారు. ఆమె కూడా ఇందులో మెయిన్ రోల్ పోషించింది. ఆమె ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈ మూవీలో అందాలతో ఆరబోసింది మన రితికా నాయక్ అన్నట్టు వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది. హీరోయిన్ కూడా సూపర్గా ఉన్నాయి. మన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ కూడా ప్యాన్ ఇండియాలో గుర్తింపు ఉంది. ఆయన కూడా యాక్టింగ్ వేరే లెవెల్. జగత్ బాబు గారి యాక్టింగ్ వేరే విధంగా ఉంది. మీరే తప్పకుండా అందరూ చూడాలి. ఇది పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అనమాట. హనుమాన్ తర్వాత ఇంత మంచి మూవీ తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని మీద ఎప్పటినో బస్ ఉంది, కానీ వేరే లెవెల్లో తీశాడు మన తేజ సజ్జా. సూపర్ అన్న, థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఏమైనా మూవీ అనే అది ఒక ఏదో రాజమౌళి సినిమా, ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టుంది. ఒక 60 కోట్లలో ఇంత పెద్ద సినిమాని మీరు మేనేజ్ చేశారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకా మన తేజ సజ్జా గారి గురించి మాట్లాడాలంటే బాబోయ్, హనుమాన్ సినిమాకే ఈయన లెవెల్ వెళ్ళిపోయింది అటు అనుకున్నాం. కానీ సినిమాలో ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ సీన్ అన్న. ఇది చాలరా బాబు అని చెప్పేసి అనుకుంటే దానికి మించి ఇంకో సీను, దానికి మించి ఇంకో సీను. ఎలా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. మన మంచు మనోజ్ గారి గురించి చెప్పాలంటే బాబోయ్, నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికిండు. మీ నాన్న ఏదైతే నేను కట్టుబడలతో బయటకు పంపించిండో, నేను నిజంగా చెప్తున్నా,
మీ నాన్నకు మించిన కొడుకు అవుతావు, అర్థమవుతుందా? ఇంత ముందు మోహన్ బాబు గారు అంటే గుర్తుపట్టేది, కానీ ఇప్పుడు మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు అని చెప్పేసి అని అంటారు. చాలా గౌరవపడతాడు. మీ అన్నతోని కన్నప్ప సినిమా మంచు విష్ణు చేసిండు కదా, అదే సినిమా మన మంచు మనోజ్ చేస్తుంటే నేను నిజంగా చెప్తున్నా బ్రేక్ ఈవెన్ అయిపోతుంటే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ అండ్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో మన ఇతిహాసాల గురించి తెలిపేది. అసలు సినిమా స్టోరీయే థింక్ ఫర్ ద పాస్ట్ అండ్ బెటర్ ఫర్ ద ఫ్యూచర్, అర్థమైందా? దాని గురించి సినిమా. అసలు సినిమాలో నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరు చిన్న నుంచి ముసలి వారికి అందరు చూడాల్సిన సినిమా. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అమ్మా ఈ సినిమా మాత్రం ముఖ్యంగా ప్రతి ఒక్క హిందువులు చూడాలి. ఇది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. బీజిఎస్ మాత్రం ఏం దాగి కొట్టిండో తెలియదు, కానీ ఈ సినిమాలో మిరాయి అంటే మీరు అందరు ఏమనుకుంటారు అంటే పేరు అనుకుంటారు. పేరు కాదు, ఇది ఒక కట్టే. అది మనము చిన్నపిల్లలు అప్పుడప్పుడు డోరేమానో హీరోమాన్ చూసిన ఒక కట్టె పట్టుకుంటే శక్తి వచ్చినట్టు మన తేజ అన్నకు శక్తి వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి సినిమా మాత్రం రాముని గురించి స్టార్టింగ్ ఉంటుంది. రాముడు కనిపిస్తాడు, దాని తర్వాత నాకు ఛత్రపతి శివాజీ కూడా కనిపిస్తాడు. ఈ సినిమా మాత్రం ముఖ్యంగా 99% మంచు మనోజ్ అన్న మాత్రం యాక్టింగ్ కోసం వచ్చిన ఏమైనా చింపినా. బాహుబలిలో రానా, ఇక్కడ మంచు మనోజ్. తెలుగు ఇండస్ట్రీలో మన మంచు మనోజ్ అన్న పెద్ద హీరో కాబోతున్నాడు, ఇది రాసి పెట్టుకోండి. బీజిఎమ్స్ మాత్రం ఏమైనా ఉందా? అదేవిధంగా హనుమాన్ సినిమా, అదేవిధంగా మన కలికి సినిమా, అదేవిధంగా మన బ్రహ్మాస్త్ర సినిమా చూసిరు కదా బ్రదర్. అక్కడి నుంచి ఆ స్క్రీన్ ప్లేలు కాపీ కొట్టినట్టయితే నాకు అనిపించింది. టోటల్గా ఈ సినిమా పాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్. మొత్తం మీద ఈ సినిమా మాత్రం ఎక్కడి నుంచి కాపీ కొట్టినా, స్క్రీన్ ప్లేలు కొట్టినా, స్టోరీ మాత్రం కొత్తగా చూపించిండు. స్టోరీ మాత్రం అక్కడి నుంచి దొంగలిచ్చిండు, కాకపోతే కొత్తగా చూపించిండు, కొత్తగా తిట్టి చూపించిండు అన్నమాట. మన మేడం హనుమాన్ రేంజ్లో ఉంది. ఆయన ఎప్పుడూ అట్లనే ఉంటుంది. ఆయన ఎప్పుడూ నాకు బలం లేను, బక్కగా ఉంటాడు, అట్లనే ఉంటుంది ఆయన తేజ కానీ యాక్టింగ్. నేను హీరోలాగా ఫీల్ అవ్వడు ఆయన. ఏదంటే ఇప్పుడు ఈ సినిమాలో ఆ సినిమాలో ఏమి ఇచ్చినాము, హనుమంతుని ఇక్కడ రాయిలాగా ఇచ్చినాము. ఇప్పుడు ఇందులో కట్టించాము. నెక్స్ట్ సినిమాలో ఏమి ఇస్తామంటే చెట్టిస్తాం అన్నమాట అన్నకు. అప్పుడు బలం వస్తుంది. అన్న అప్పుడు బలం లేకుండా బక్కగానే ఉంటాడు. ఈ సినిమా చూడాలంటే మంచు మనోజ్ అన్న కోసం ఏమన్నా జగపతి బాబు గారు, అదేవిధంగా మీరు అన్న నా పేరు, అదేవిధంగా రితికా నాయక్ అని ఒక అమ్మాయి ఉంటుంది హీరోయిన్. ముఖ్యంగా ఈ డైరెక్టర్ ఒక దళిత బిడ్డకు హీరోయిన్కి ఛాన్స్ ఇచ్చినందుకు నేను గౌరవపడుతున్నాను. చాలా చక్కగా ఆ హీరోయిన్ ఏమన్నా నటిస్తుందా, ఆ ఫిగర్ ఏముంది ఒక్కొక్కడికి, ఆ ఫిగర్ మాత్రం జబర్దస్త్ ఉందా. మీకన్నా అందంగా ఉంది మేడం అమ్మాయి. 3.5 మస్తు ఉంది మేడం. ఈ అమ్మాయి కన్నా బాగుంది. హీరోయిన్ మాత్రం ఎక్సలెంట్. ముఖ్యంగా చెప్తున్నాం నా అమ్మ తోడు కోసుకుడా మూవీ నచ్చడం కాదు, కోసుకుడా ఎక్సలెంట్. ఆ డైరెక్టర్ కాలు మొక్కాలి. ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతుండు ఆ డైరెక్టర్. పాదాలు వందలు చెప్పి నేను ఒకటే చెప్తున్నా, పెద్ద సినిమాలు తీశాడు. వార్ 2 మూవీ అవ్వచ్చు, మా బాస్ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. 60 కోట్లలో విఎఫ్ఎక్స్, మ్యూజిక్, క్వాలిటీ, మంచి క్వాలిటీ సినిమా ఎలా తీయాలంటే మిరాయి సినిమా చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటాను నేను. నిజంగా పెద్ద ప్రొడ్యూసర్ ఒక 200 కోట్లు 400 కోట్లు ఏం పెట్టకు, 60 కోట్లలో సినిమాది మంచి తీసిన సినిమా నిజంగా. థ్యాంక్ యూ. జై హింద్, జై పీఎస్ స్పీకర్.